My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా మరి దావీదు చరిత్రలోకి వెళ్ళి ప్రభా నాయన మేము ధ్యానిస్తుంటుండగా అయ్యా మరి 5వ భాగముగా నాయనా తండ్రి ఈరోజు ప్రభా మరి తను ఏ రీతిగా శ్రమల పాలయ్యాడు, ఏ రీతిగా నిందల పాలయ్యాడు, అంత మాత్రమే కాదు ప్రభా స్ట్రాంగ్ హోల్డ్నెస్లోకి వెళ్ళి అలాగే విల్డర్నెస్లోకి వెళ్ళి ఎలా వెళ్ళి ప్రభా జయించాడు అనే సత్యాలు మేము నేర్చుకుంటుండగా నాతో మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, మరి ఆల్రెడీ మనం గత 4 రోజులుగా మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దావీదు చరిత్రని ధ్యానిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన అంటే మొదటిగా ఏం నేర్చుకున్నామండి, మరి దావీదు యొక్క అభిషేకం ఎలా జరిగింది. 2వ భాగంగా గొలియాతు దావీదు మధ్యలో జరిగినది. ఆ తర్వాత యోనాతాన్ దావీదు గురించి క్లుప్తంగాను, అలాగే మరి సౌలుకి దావీదుకి మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలను క్లుప్తంగాను మనం ధ్యానించామండి. ఈరోజు 5వ భాగంగా మరి బిఫోర్ కింగ్షిప్ అంటే తను రాజు అవ్వడానికి ముందుగా జరిగిన పరీక్షా కాలం అని చెప్పొచ్చండి దీన్ని. అంటే ఇది ఎలాంటి పరీక్ష అంటే రాజు అవ్వడానికి యోగ్యుడా కాదా అని చెప్పేసి మరి అనడానికి మరి సాక్షార్థకరంగా మరి దేవుడు అనుమతించిన విల్డర్నెస్ అండి. మరి అరణ్యంలోనికి అలాగే కొండ స్థలంలోకి ప్రయాణము చేస్తూ అతను ఎదుర్కొన్న నిందలు, మాటలు, మరి శ్రమలండి. నిజంగా శ్రమల గురించి దావీదు రచించినట్టుగా శ్రమలలో ఎలా దేవుడు కాపాడాడు అని, ఎలా తను అనుభవించిన వాటిని తను ఎలా దేవుడు జయించాడు, దేవుడు ఎలా బయటకు తీసుకొచ్చాడు, ఒక్కొక్క శ్రమ నుండి ఎలా తను ఆనుకున్నాడు దేవుని పైన అనే సత్యాలు మనము కీర్తన గ్రంథాలలో మనం ధ్యానిస్తూనే ఉంటాము. తను రాసిన అవునండి ఈ అంశాలలోకి వెళ్ళే అంటే ఎక్కువ తను రాసిన కీర్తనలు కూడా ప్రతిదీ కూడా తన అనుభవంలో చిన్నప్పటి నుండి తను అనుభవించిన దినమును బట్టి, పరిస్థితిని బట్టి, ఆయన ఎదుర్కొంటున్న ఆ సంఘటనను బట్టి తను ఏ రీతిగా దేవుడికి మొరపెట్టాడో, దేవుడిలో ఎదిగాడో, దేవుడి వైపు చూశాడో, అలాగే దేవుడు ఎలా సహాయం చేశాడో, ఎలా విజయాన్ని ఇచ్చాడో అవన్నీ కూడా కీర్తనలో మరి ఎన్నోసార్లుగా మరి ఎన్నో కీర్తనలుగా లిఖించబడ్డాయండి. వాటిని మనం ఇక్కడ తీసుకోవచ్చు కావాలంటే. కానీ ఈరోజు ఆయన చరిత్రనే మనం ధ్యానిస్తున్నాము కాబట్టి మరి ఆయన ఎలా విల్డర్నెస్లోకి వెళ్ళి యుద్ధ వీరుడిగా మారిన సంఘటన మనం నేర్చుకుందామండి. మరి ఫ్లోలో మనం దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటిగా ఆయుధాల గురించి తెలియదు, ఆయుధాలు మోయడానికి ఆయనకి అలవాటు లేదు, ఆయుధాలు పక్కకు పెట్టేశాడు. తర్వాత ఖడ్గంతో గొలియాతు ఖడ్గాన్ని నరకడం నేర్చుకున్నాడు. అంటే ఆ తర్వాత మరి ఇంకా ఏం నేర్చుకోబోతున్నాడో దేవాది దేవుడు ఒకవైపు తర్ఫీదు, ఒకవైపు పరీక్షలు, ఒకవైపు మనుషుల దగ్గర నుండి పోరాటాలు అన్ని రకాలుగా జయిస్తున్న సందర్భాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నామండి. ఇది సామ్యుయేలు గ్రంథంలోకి వెళ్ళి 21వ అధ్యాయం నుండి మనం ధ్యానించబోతున్నాం. అంటే 21 నుండి కొన్ని అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మొదటిగా మరి తనైతే మరి ముందుగా మనం ధ్యానించిన విషయంలో చూస్తే మరి సౌలు చేత తరమపడుతున్న కాలంలో ఒకానొక సమయంలో మరి దావీదు మరి గాతు అనే స్థలానికి మరి పారిపోతాడండి. గాతు అనే స్థలంలో పారిపోతున్నప్పుడు అక్కడ ఒక రాజు ఉంటాడు. రాజు ఎవరంటే ఫిలిష్తీయులకు సంబంధించిన రాజే అండి. ఆ రాజు మరి ఆయన అకీష్ అంట, ఆయన పేరు అకీష్ అండి. అతని దగ్గరికి మరి అనుకోకుండా వెళ్ళడం అనేది జరిగింది. మరి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా గుర్తుపట్టి ఇతను దావీదు కదా, ఇతని గురించే కదా మరి సౌలుకి 1000 మంది మరి దావీదుకి 10,000 మందిని ఇతని గురించే కదా మాట్లాడుకున్నారు, అలాంటిది ఇతన్ని మన పక్షాన ఎట్లా పెట్టుకుంటావు అని చెప్పేసి
అన్నప్పుడు వెంటనే మరి దావీదు తనకి తలంపు వచ్చేసి వెంటనే తను ఒక పిచ్చివాడిలాగా మరి యాక్ట్ చేసిన పరిస్థితి అండి. నిజంగా ఒక రాజు కాబోతున్న వ్యక్తి మరి ఒక మనిషి ఎదుట, ఒక రాజు ఎదుట పిచ్చివాడిలాగా నటించాల్సిన పరిస్థితి. ఎందుకు తెలుసా అండి? తన్ను కాపాడుకోవడానికి మాత్రమే, ఇంకేది లేదు. ఆ టైంలో మరి ఆకీష్ అనే రాజుకి ఇంకా మరి ఈ దావీదు పట్ల మరి కనికరం అనేది కలగలేదు. మరి వారిద్దరి మధ్యలో స్నేహబంధమో లేకపోతే మరి రాజ్యబంధం అనేది ఇంకా కలగలేదు. కానీ మరి శత్రువు కాబట్టి శత్రు రాజ్యానికి సంబంధించిన వాడు అని చెప్పేసి వారందరూ చెప్పినప్పుడు మరి వెంటనే దావీదు అర్థం చేసుకున్నాడు, ఇక్కడ నేను పారిపోవాలి, తప్పించుకోవాలి అని. అప్పటికైతే 21వ అధ్యాయం 10 నుండి 15వ వచనాన్ని వరకు మనం ధ్యానించినప్పుడు ఆ మాటలు ఉంటాయండి. ఆ తర్వాత చూసినప్పుడు తనైతే మరి పారిపోయాడు అక్కడి నుండి. ఆ తర్వాత సందర్భం చూస్తే అక్కడికి వెళ్ళి ఆ గాతు నుండి పారిపోయాడు. ఎక్కడికి తెలుసా అండి? నెక్స్ట్ అంటే ఆయన పారిపోవడమే, ఒక్కొక్క స్థలం నుండి ఎలా పారిపోతున్నాడు, అరణ్యంలో ఎలా పయనిస్తున్నాడు ఆ ఒంటరి పోరాటంలో చూసినప్పుడు మరి అప్పటి వరకైతే తనతో ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మంది మరి బైబిల్ ప్రకారంగా మరి 4-5 ఉన్నారా లేకపోతే 200 మంది తనతో ఉన్నారా అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ అంటే అప్పటి వరకు అండి. కానీ ఎందుకంటే ఒక సందర్భంలో చూసినప్పుడు అహిమెలెక్ అనే యాజకుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆహారం అడిగినప్పుడు 5 రొట్టెలు ఇవ్వు అని అడుగుతాడు. 5 రొట్టెలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. నేను అనుకున్నాను 5 రొట్టెలు అంటే 5 ఉన్నారేమో దావీదుతో పాటు అని నేను అనుకున్నానండి. ఏది ఏమైనాను మరి కొద్ది మందితో వెళ్ళాడు. కొద్ది మంది మాత్రమే, అంటే అక్కడ యోనాతానుతో సెలవు తీసుకొని నిబంధన చేసుకొని సౌలు నుండి పారిపోతూ తనతో మరి 5 ఉన్నారా మరి ఇంకొంతమంది ఉన్నారా అనేది క్లుప్తంగా మనకి నెంబరింగ్ తెలియదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే తను మరి గాతు నుండి మరి అదులాంకి అనే స్థలానికి తను మరి ప్రయాణమే వెళ్ళిపోయాడు. అంటే ప్రయాణం అంటే మరి అన్ని సదురుకొని పోవడం కాదు, కానీ పారిపోవడం అండి. అంటే వెళ్తా ఉన్నాడు. అక్కడ మరి అనుకోకుండా తన బంధువులందరూ కూడా, తన రక్త సంబంధికులందరూ కూడా, మరి దావీదుకు సంబంధించిన వారందరూ కూడా, మరి యూదా గోత్రంకి సంబంధించిన వారండి, వీళ్ళంతా కూడా 400 మంది మనుషులట అండి. హల్లెలూయా! 400 మంది మరి దావీదుని మరి జాయిన్ అయినట్టుగా బైబిల్ చెప్తుంది. ఏ రీతిగా జాయిన్ అయ్యాడని చూస్తే 22వ అధ్యాయం 1వ వచనాన్ని నుండి మనం చూసినప్పుడు అక్కడ ఉంటుందండి. మరియు వాళ్ళు ఎలాంటి వారంట చూడండి, అతని సహోదరును అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని, అంటే అతను అక్కడికి అదుల్లాములకు వచ్చి ఉన్నాడని తెలుసుకొని అతని దగ్గరికి వచ్చిరంట. వారంతా కూడా ఎంతమంది ఉన్నారని ఉంటుందంటే 400 మంది. మరియు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇక్కడ బైబిల్ చెప్తుందండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానము కలిగిన వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మొయాబులోనున్న సేకును వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనని నేను తెలుసుకున్న వరకు అని చెప్పేసి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉండేనంట. ఇక్కడ చూడండి అండి, తల్లిదండ్రుల మధ్యకి, మరి అన్నదమ్ముల మధ్యలకి, తన రక్త సంబంధికుల మధ్యలకి మరి ఇక్కడికి ఇచ్చాడు అన్న విషయం దావీదు గురించి తెలియగానే వాళ్ళు 400 మంది మెన్, అంటే 400 మంది పురుషులు అంట అండి, మరి అతని దగ్గరకు వచ్చారంట. ఎలా వచ్చారంట తెలుసా అండి? వాళ్ళ స్థితి ఎలా ఉందంటే మరి వేసారిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వారు, మరి అంటే ఇబ్బంది కొలిమిలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, శ్రమల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు అండి. అంటే బలవంతులు, ధైర్యవంతులు, గొప్పవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కానీ ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, లేమిలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, అంత మాత్రమే కాదు చూడండి, సమాధానం లేని వారంట. అలాంటి వారందరూ కూడా మరి దావీదు దగ్గరికి వచ్చి మరి అతనితో జతపరచబడడం అనేది జరిగింది. అప్పుడు వారందరికి అధిపతిగా ఉన్నంట. అధిపతిగా ఉండడం అంటే ఏంటి తెలుసా అండి? నాయకుడిగా ఉండడం. నాయకుడిగా ఇతనే అసలు పారిపోతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తున్నామని. ఎలా అంటే ఇక్కడ దావీదుకే గతి లేని పరిస్థితి, అంటే అతనున్న పరిస్థితి, గతి లేని పరిస్థితిలో సౌలు నుండి పారిపోతూ ఎవరు చంపుతారో తెలియదు, ఎవరు కొడతారో తెలియదు అనే స్థితిలో పారిపోతున్న ఈ వ్యక్తికి మరి ఎదురుపడిన వారు బలహీనులండి. బలవంతులు కాదు, బలవంతులు సహాయకులుగా రాలా, బలహీనులే. తనకంటే బలహీనులు సహాయంగా వచ్చినప్పుడు మరి బలహీనుడిగా ఉన్న ఈ వ్యక్తి వాళ్ళకి బలాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి. మనకి ఏదన్నా లేకపోతే, మనకి ఏమైనా సహాయం చేసే పరిస్థితులు మనం లేకపోతే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్న వస్తే మాకే కష్టం ఉంది, మేమేం చేస్తామని చెప్పేసి మనం వాళ్ళకి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బాధపడతాం. అయ్యో ఏం చేయలేకపోతున్నామని బాధపడతాం. కానీ ఇక్కడ నేనే నా పరిస్థితి బాగాలేదని తోసివేయలేదు, కానీ వారందరినీ దరి చేర్చుకున్నాడండి. నిజంగా ఇది ఎంత గొప్ప పరిచర్య అండి దావీదుది. మరి తన మనసు కూడా, మరి తన పరీక్ష ఇదొకటి. మరి ఇలాంటి వాళ్ళు వస్తే దేవుడు పరీక్ష పెడుతున్నాడు, ఇలాంటి వాళ్ళు నేను పంపిస్తున్నాను, నువ్వేం చేస్తావు అని. ఇప్పుడు మనకి కూడా ఇలాంటి పరీక్షలు మనం ఎదుర్కొంటామండి. అలాగే దావీదు అక్కడ జయించాడు. ఎలా జయించాడు తెలుసా అండి? వాళ్ళందరినీ మరి దాని దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళందరికీ అధిపతిగా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళని నడిపిస్తున్నాడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే ఆ తర్వాత తన తల్లిదండ్రులు కూడా దగ్గర పెట్టుకున్నాడు. అక్కడి నుండి మరి ఎక్కడ ఉన్నారంటే శత్రువు రాజులని చంప
చంపడానికి, శత్రువు రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, అంటే ఎవరండి మరి సౌలు తరపు నుండే యుద్ధం చేస్తున్నాడు. చూడండి, సౌలు నుండి పారిపోతున్న ఈ వ్యక్తి సౌలుకి సపోర్టింగ్ చేస్తూ దూరంగానే తెలియకుండానే మరి ఆ ఫిలిష్తీయులు కానీ లేకపోతే వేరే రాజ్యానికి సంబంధించిన వారే కానీ ఎవరైతే ఇజ్రాయెల్ రాజ్యాంగానికి అంటే ఇజ్రాయెలైట్స్కి మరి వ్యతిరేకతలు ఉన్నారో వారితోనే యుద్ధము చేస్తూ యుద్ధం అనేది ఆరంభించబడిందండి ఇక్కడ. ఆ తర్వాత మరి సంఘటన చూసినప్పుడు దావీదు తెలుసుకుంటాడు ఒకటి ఏంటంటే, మరి అహిమెలెకు అనే యాజకుడు తనకి రొట్టె ఇచ్చినందున మరి కత్తి ఇచ్చి మరి వెళ్ళిపోయడానికి పర్మిషన్ ఇచ్చినందున మరి సౌలు అపార్థం చేసుకొని ఏం చేశాడంటే అక్కడ వారితో పాటుగా ఉన్న మరి 85 మంది యాజకులను చంపేసినట్టుగా కూడా అక్కడ సందర్భం రాయబడుతుందండి. ఆ తర్వాత దావీదు తెలుసుకొని ఎంతో బాధపడతాడు. అయితే ఈ విషయాన్ని అబియాతార్ అనే ఒక వ్యక్తి మరి తన కుమారుడు వచ్చి మరి నా తల్లిదండ్రులని నా కుటుంబాన్ని అంతా కూడా మరి సౌలు నాశనం చేశాడన్నప్పుడు మరి అన్నీ కూడా మరి దావీదు హక్కున చేర్చుకుంటాడండి. ఆ తర్వాత మరి ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఇంకొక సందర్భం ఏంటి అంటే కైలా అనే దేశంలో మరి ఆ ప్రదేశంలో మరి ఫిలిష్తీయులు వచ్చి కెలియా అనే వారందరినీ అటాక్ చేస్తున్నారు, వారిని నాశనం చేస్తున్నారని తెలుసుకున్న దావీదు మరి వాళ్ళు ఎవరో కాదండి యూదాకి సంబంధించిన వారే కాబట్టి వారికి వెళ్ళి ఎలా సహాయం చేయాలంటే చూడండి, రాజుకే సపోర్ట్ చేస్తూ మరి దేశాన్ని ఆ రాజ్యాన్ని కాపాడుతున్న మరి యుద్ధ వీరుడిగా ఆల్రెడీ యుద్ధాన్ని ఆరంభించేశాడు ఇక్కడ. మరి అది ఎవరితో యుద్ధం అంటే తన వారితో కాదని శత్రు రాజ్యంతో యుద్ధం స్టార్ట్ చేశాడు. తన వారిని కాపాడుకునే పనిలోనే ఉన్నాడండి దావీదు. పారిపోతున్న స్థితిలో అరణ్యంలో కూడా మరి తను కాపాడే పనిలోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కెయిలా అనే రాజ్యాన్ని అనే ప్లేస్కి సంబంధించిన వారిని మరి కాపాడడం అనేది జరిగింది. ఎలా కాపాడాడు తెలుసా అండి? ఒట్టిగానే వెళ్ళలేదు. ముందు దేవాది దేవుని సన్నిధిలో ప్రభువా నేను వెళ్ళుదునా, నేను వారిని మరి ఎవరైతే కెయిలా వారిని అటాక్ చేస్తున్నారో వారిని నేను చంపొచ్చా, వారి దగ్గరికి నేను వెళ్ళొచ్చా అని చెప్పేసి దేవాది దేవుని దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడండి. ఆ తర్వాత 1 సామ్యుయేలు గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి రాయబడతా ఉంటుంది. మరి చక్కగడుతాడు, కెన్ ఐ గో లార్డ్ ఎంక్వైరీస్ అంట, అంటే తను పరీక్షించుకుంటా అంటే దేవుణ్ణి అడుగుతాడంట చక్కగా. మరి ఆ తర్వాత చూస్తే వెళ్ళు అని దేవుడు చెప్తాడంట. వెంటనే నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వెళ్తాడు. అలాగే ఫిలిష్తీయుల నుండి ఆ కయ్యులను కాపాడుతూ ఉంటాడు. చూడండి తర్వాత వచనాలు చూస్తే మరి వెంటనే ఆ కాపాడడం అనేది జరిగిన తర్వాత ఆ సౌలు అయితే మరి దావీదు ఇక్కడున్నాడు అక్కడున్నాడు, గాతులో ఉంటే గాతు దగ్గరికి వచ్చాడు, అదుల్లాములో ఉంటే అదుల్లాములో దగ్గరికి వస్తున్నాడు. అవన్నీ సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి ప్యారలల్గా. కానీ ఇక్కడ చూస్తే మరి ఈ కెయిలా వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు కెయిలా వాళ్ళు నన్ను అప్పచెప్తారా ప్రభు అని దావీదు దేవుని అడుగుతుంటే ఖచ్చితంగా నేను అప్పచెప్తారు అని చెప్పేసి చూడండి కైలా వాళ్ళు దావీదు ద్వారా రక్షించబడ్డారండి. వారికి సంబంధించిన ప్రజలందరినీ కూడా దావీదు తనకున్న కొద్ది మందితో అంటే ఆ 400 మందితో వెళ్ళి యుద్ధం చేసి చూడండి బలహీనలంతా అక్కడ బలవంతులు అయిపోయారు. ఎప్పుడు తెలుసండి రాజు కాకముందుగానే దావీదు దగ్గరికి వచ్చిన వారు వీళ్ళంతా మరి దావీదులాగా బలవంతులుగా మార్చబడ్డారు. మరి యుద్ధానికి కూడా సంసిద్ధమయ్యారు. వీళ్ళు బలహీనులంతా కూడా ఇదిగో వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధవీరులుగా మార్చబడుతున్నారు. అది కూడా దావీదు యొక్క ట్రైనింగ్లో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ తర్వాత చూసినప్పుడు మరి ఆ కీలంతా నిజంగానే మరి వాళ్ళు ఎలాంటి మనుషులు అయిపోయారంటే సౌలుకి భయపడ్డారా లేకపోతే దేనికి భయపడ్డారో తెలియదు, కానీ దావీదు యొక్క ప్రజల్ని అప్పచెప్పడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలిసిన మరి దావీదు వారందరూ కూడా ఏం చేస్తారంటే మళ్ళీ కెయిలా నుండి మరి ఇంకొక ప్రదేశానికి పారిపోతారు. దాని పేరు జీపు అంటండి, ఇంగ్లీష్లో జీప్ అంటారు. మరి ఆ ప్లేస్కి వెళ్ళినారు. అది కూడా మరి 23వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది. అలానికి పేరు ఇక్కడ అర్థం కూడా ప్యూరిఫికేషన్ అంటే చూడండి ఆ దావీదు పొందుకుంటున్న అంటే నడుస్తున్న మార్గాలు నిజంగా ఎలా అంటే ఆ ప్లేస్కి అర్థము ప్యూరిఫికేషన్, ఫ్లోయింగ్ అని చెప్పేసి అంటా ఉంటాం. అంటే ఆ ప్యూరిఫికేషన్, క్లీన్జింగ్ అని అలాగే ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ అంట. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మరి భయంకరంగా ఎదుర్కొంటాడు. ఎక్కడ అంటే వాళ్ళ నుండి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపుదలు ఇస్తూ ఉన్న ఆ దావీదుని మరి వాళ్ళు కూడా మరి సౌలుకి అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సౌలు వచ్చి మరి ఆ జీపు దగ్గర ప్రదేశంలో సౌలుని చంపడానికి అవకాశం కూడా వస్తుందటండి. అయినా సరే మరి దావీదు చంపకుండా దాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆ తర్వాత మరల ఇంకో స్థలానికి వెళ్తాడండి. అదే అధ్యాయంలో చూస్తే మయోను అనే స్థలానికి మళ్ళీ పారిపోతున్నాడు. అంటే చూడండి ఇక్కడ తరమబడితే అక్కడికి మళ్ళీ అక్కడి నుండి ఇంకొకటి, ఇవన్నీ కూడా విల్డర్నెస్ అండి. అంటే ఒకలాంటి అరణ్యమైన ప్రదేశాలలో అరణ్యవాసిగా తిరుగుతూ ఉన్నాడు. కొండల మధ్యలో పరిగెడతా ఉన్నాడు. అందుకని కూడా కొండల తట్టు నేను తిరిగి చూసినప్పుడు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినా అని పాడుకున్నాడేమో అండి. ఈ సమయంలోనే అరణ్యంలో నేను తిరుగుతున్నప్పుడు మరి నేను నిజంగా వేదన పడినప్పుడు నా పరిస్థితి ఏంటి అని రాసుకున్నాడేమో ఇదే సమయంలో.
ఆ తర్వాత చూస్తే అరణ్యవాసంలో నేను ప్రయాణం చేస్తుండగా అరణ్యవాసమే ఉల్లాసముగా మారిపోయేనా అని కూడా కీర్తనకారుడు రాసిన మాటల్ని మరి మన హోసన్న గారు పాటల రూపంలో కూడా రాయలేదండి. మనం పాడుకోవట్లేదండి. నిజంగా మన జీవితంలో ఏ శ్రమలు వచ్చినా ఎలాంటివి వచ్చినా కానీ మనం ఎదుర్కొన్నప్పుడు నిలబడ్డప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ముఖ్యంగా దేవుడు చెప్పింది చేస్తూ ఆయన గైడెన్స్లో మనం వెళ్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా మన అరణ్య ప్రయాసాన్ని అంతటిని ఉల్లాసంగా మార్చగల దేవుడు అండి. చూడండి ఎన్ని స్థలాలు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత మొయాన్ అనే స్థలం అంట, మాయోను అనే స్థలం తెలుగులో చూస్తే ఆ స్థలం పేరేంటి, దాని అర్థం ఏంటి తెలుసా అండి? ప్లేస్ ఆఫ్ సిన్ అంట. ఇక్కడండి నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ స్థలంలో సౌలు వచ్చి మరి ఎదుర్కొంటాడు. అక్కడ ఎదుర్కొన్నప్పుడు చంపాలని చూస్తే ఆ ప్లేస్లో ఖచ్చితంగా చంపడానికి మరి దావీదుకి సమస్త అధికారము ఆ సమయంలో అవకాశం వచ్చి ఉన్నది. కానీ కాపాడడానికి దేవుడు ప్రేరేపించి కాపాడేశాడండి సౌల్ని. ఎందుకంటే అభిషక్తుల్ని ముట్టకూడదని. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సిన్. మనసుని చంపడం కంటే భయంకరమైన పాపం ఇంకొకటి లేదండి. అలాంటి పాపములో పడనివ్వకుండా ప్లేస్ ఆఫ్ సిన్ అంటే పాపపు స్థితిలో పాపపు అరణ్యంలో ఉన్నా కూడా అక్కడ పాపాన్ని జయించగలిగిన కృప దావీదు దేవుడి నుండి పొందుకున్నాడండి. అదే నిజమైన యథార్థత జీవితము. అందుకే దావీదు హృదయానుసారుడు, మరి దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. దేవుని హృదయాన్ని బట్టి దావీదు నడిచినని ఆ పేరు పెట్టబడిందేమో అని నాకు అర్థమవుతుందండి. తర్వాత మరి అక్కడి నుండి కూడా పారిపోయి ఎంగేడి అనే స్థలంలోకి వెళ్ళిపోయినట్టండి. 29వ వచనాన్ని చూసినప్పుడు మరి ఇవన్నీ సామ్యుయేలు 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నానండి. ఆ తర్వాత అది కొండల స్థలం అంటండి. చూడండి ఎంగేడి అనే దానికి అర్థము ఎలా ఉంటుంది తెలుసా అండి? ఊట అంట, ఒక చిన్న ఊట లాంటిదంట. అంటే పెద్ద కొండల మధ్యలో చిన్న సన్నటి దార లాంటిది వస్తుండొచ్చండి. అంటే మనం ఇప్పుడు నెట్లో కొట్టి చూసినా లేకపోతే ఇజ్రాయెల్ వెళ్ళిన వాళ్ళైనా దాని గురించి వర్ణిస్తారేమో. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చాలా రోజులు మరి కొన్ని రోజులు సేద తీరినట్టుగా దావీదు వాళ్ళంతా కూడా అక్కడ నీరు మరి తాగుతూ బ్రతికినట్టు కూడా ఉంటుంది. అంటే అక్కడ తను జీవించినప్పుడు కూడా మరి కొన్ని రోజులు జీవించాడు. అక్కడ కూడా మరి దేవుని సన్నిధిలోనే దేవుని గురించే పాడుకుంటూ మరి ఎదురు చూస్తూ మరి కాపాడబడుతూ దేవుని చేత మరి ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ అక్కడ కూడా కొన్ని రోజులు దాక్కోవడం అనేది జరిగింది. ఈ రీతిగా చూసుకుంటూ వెళ్తే మరి చదువుదామండి 1-2 వచనాలు ఇక్కడ మరి దావీదు గురించి చదువుదామండి. 23 అధ్యాయంలో 28వ వచనం చదువు. సౌలు దావీదునకు తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయునకు ఎదుర్కొని పోయాను. కాబట్టి సెలెమీయుల లోతు అను ఆ స్థలంలో పేరు పెట్టబడిన తర్వాత దావీదు అక్కడి నుండి మరి ఎక్కడికి వెళ్ళాడండి? ఎంగేదినికి వచ్చి కొండ స్థలములో నివాసము చేసి, ఇదే చూడండి ఎంగేడి అని అంట. చూడండి ఇక్కడ సౌలు పరిస్థితి ఎలా ఉందంటే ప్లేస్ ఆఫ్ సిన్ మొయాబు దగ్గర అక్కడ ఏం జరుగుతుంది? సౌలు దావీదుని చంపడానికి అవకాశం వస్తుంది. క్షమించండి, అంటే 2 సార్లు దావీదుకి సౌల్ని చంపడానికి అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సౌలుకి మరి సౌలుకి సహాయం చేసిన వీళ్ళెవరండి? ఈ జిప్పియులు అంట. ఏం చేస్తారు తెలుసా అండి? మరి దావీదుని అప్పచెప్పడం అనేది జరిగినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఇక దావీదుని చుట్టేస్తారంట. దావీదుని చుట్టేసినప్పుడు ఇక చంపబోతున్నారు అనే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే సౌలుకి ఒక కబురు వస్తుంది. మరి ఫిలిష్తీయులందరూ వచ్చి మన ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమిస్తున్నారన్నప్పుడు వెంటనే సౌలు మరి వెంటనే వెనక్కి తన రాజ్యానికి యుద్ధం కోసం వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు దేవాది దేవుడు కాపాడాడు. అది ప్లేస్ ఆఫ్ సిన్ అండి. అంటే అలాంటి పాపపు స్థితిలో పాపపు ప్లేస్లో కూడా పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చిన సౌల్ని కాపాడాడు దేవుడు, దావీదుని కాపాడాడు. కానీ అక్కడి నుండి మరలా ఎంగేడికి వెళ్ళినప్పుడు ఆ ఎంగేడి స్థానంలో కూడా ఏం జరుగుతుందని చూస్తే సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరగలాడగా దావీదు ఎంగేది అరణ్యంలో ఉన్నాడని వర్తమానం పంపగా అక్కడ కూడా మరలా వెళ్తున్నాడు. అక్కడ ఎంగేడి అనే స్థలంలో మరి ఇక్కడ దావీదుకి సౌల్ని చంపే మొదటి అవకాశం వస్తుంది. అంటే ఇవన్నీ మనము ముందు భాగంలో మనం ధ్యానించేసి ఉన్నాము. సో నేనేం చెప్తున్నా అంటే అరణ్య వాసంలో తన ప్రయాణాల గురించి నేను మాట్లాడుతున్నాడు. ఎలా పరిగెత్తుతున్నాడు, ఎలా దాక్కుంటున్నాడు, అలాగే అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాడు తెలుసా అండి? తను దేవుని దగ్గర నుండి పరీక్షలు అనుభవిస్తున్నాడు. పరీక్షలండి, మనం పరీక్షలో పాస్ కాకుండా మనము గెలవలేమండి. నిజంగా చెప్తున్నాను. మనము దేవుడు పెట్టే పరీక్షలు, లోకానుసారమైన పరీక్షల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుడు కొన్ని పరీక్షలు మనకు అనుమతిస్తాడు. బిఫోర్ అవర్ అంటే మనం ఇప్పుడు దావీదుకి అభిషేకం ఉంది, ఆయన రాజు కావచ్చు, కానీ దేవుడు పరిశీలిస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి ఈవెన్ యోసేపు జీవితంలో కూడా అలాగే ఉంటుందట కదండి. సో ఇక్కడ దావీదు పరిస్థితి కూడా సేమ్. కానీ ఇక్కడ దావీదైతే దేవుని మీదనే ఆధారపడుతున్నాడు, దేవుని వైపే చూస్తున్నాడు, దేవుని
సహాయం కోరుతున్నాడు. ప్రతి అడుగులో కూడా మరి తన రాజ్యానికి దేవుడప్ప చెప్పిన బాధ్యతకి వ్యతిరేకంగా ఆయన పోతలేడు. ఒకవేళ రాజు ఒక్కడే శత్రువుగా పరిగెడుతున్నాడేమో, రాజుకు సపోర్ట్ చేసేవాళ్ళు తనకి శత్రువుగా ఉంటున్నా కూడా వాళ్ళని కూడా ఏమనట్లేదు. కానీ ఎంతసేపు తన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, తన రాజ్యానికి మరి ఎలా న్యాయం చేయాలి అనే ఆలోచనలోనే మరి తను చేయగలిగినంత చేస్తూ మరి ముందుకు సాగుతున్నాడని. ఇది కాదండి నిజమైన పరీక్ష. మరి నిజంగా ఆ పరీక్షలో దావీదు గెలుస్తలేడంటారా? మరి ఎన్ని సంవత్సరాల పాటు జరిగింది అనేది చూస్తే నిజంగా చెప్తున్నాండి, కనీసం ఇంచుమించు 6, 7, 8 సంవత్సరాల పాటు, నేను అనుకుంటున్నాను ఇంచుమించు 6, 7, 8 సంవత్సరాల పాటు, అంటే నేను కూడా చెప్పలేను, కానీ మరి అన్ని సంవత్సరాల పాటు ఆ ప్రయాణాలు అరణ్యాల్లో అలా తిరుగుతూ సౌలు నుండి పారిపోతూ మరి నిజంగా నిస్సహాయ స్థితిలో మరి నిద్ర కొనుక్కుందో లేదో, తిండి ఉందో లేదో, మరి అందరి మధ్యలో అలా బ్రతకడం అనేది జరిగిందండి. అదంతా కూడా మరి ఆయన రాజు అవ్వడానికి ముందు జరిగిన ఈ సంఘటనలన్నింటిని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో మరి తర్వాత చూస్తే 1 సమూయేలు 25వ అధ్యాయం చూసినప్పుడు కూడా అదొక స్ట్రాంగ్ హోల్డ్, పారాన్ అనే స్థలం అంట. అక్కడ ఏం జరిగిందంటే దానికంటే ముందు సమూయేలు గారి మరణం అనేది జరిగింది. ఇదంతా తను ప్రయాణం చేస్తున్న సమయంలో అప్పుడు అక్కడి నుండి వచ్చిన తర్వాత సమూయేలు గారి మరణం జరిగింది. మరి అతన్ని అభిషేకించిన మరి దైవజనుడి మరణం జరిగిన తర్వాత అక్కడి నుండి పారానికి కూడా పారిపోతాడంట. ఆ పారాన్లో పారిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి తెలుసా అండి? దేవాది దేవుడు తనని మెల్లిమెల్లిగా అతను ఒకవైపు పారిపోతున్నాడు, పరీక్షలు పెట్టబడుతున్నాడు, ఆ పరీక్షలో పాస్ అవుతున్నాడు. అక్కడ కూడా మరలా సౌలు ఎదురొచ్చాడు. సౌల్ని రెండోసారి మరి క్షమించి కాపాడాడు. అంటే కాపాడంటే చంపే అవకాశం వచ్చినా కానీ అక్కడ కూడా దావీదు వదిలేశాడండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగుగాక. ఈ అరణ్యమంతట్లో ప్రయాణం చేస్తుండగా, ఈ శ్రమల లోయల్లో ఆయన ప్రయాణం చేస్తాడు. శ్రమల లోయలండి ఇవన్నీ. ఆయన ప్రయాణం చేస్తుండగా 2 అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి తన జీవితంలో. ఒకటి ఆల్రెడీ మనం అనుకున్న శ్రమలలోకి వెళ్ళి దేవుడు పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. చూడండి, అతను మరి బలహీనులను కూడా ఆయన నాకు బలవంతులు కావాలని పరిగెత్తట్లే, కానీ బలహీనులను కూడా లేపి వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని బలవంతులుగా చేసి వాళ్ళని మరి రాజ్యానికి యుద్ధానికి సిద్ధపరిచిన గొప్ప ధైర్యవంతుడండి. అంత మాత్రమే కాదు, ఇంకొక సంఘటన ఏంటంటే ఎక్కడైతే మరి ప్లేస్ ఆఫ్ సిన్ అని చెప్తున్నానో అక్కడ కూడా మరి ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే అబిగేల్ అనే మరి స్త్రీని మరి కలవడం అనేది జరిగింది. దేవుని చిత్తం అయితే మరి ఈ ధ్యానాలు అయిపోయిన తర్వాత మరొకసారి ఆ అబిగేల్ గురించి మనం ధ్యానించబోతున్నామండి రాబోయే కాలంలో. ఆ సమయంలోనే మరి దేవుడు అబిగేల్ అనే స్త్రీని, తనకి మరి చక్కటి రూపవతి అంట, తనకి సుబుద్ధి కలిగిన స్త్రీ అని పేరు పెట్టబడిన ఈ స్త్రీని మరి దేవుడు కొన్ని అనుమతించి మరి దేవుని చిత్తాన్ని కాంది ఏది మన జీవితంలో జరగదు కాబట్టి మరి చక్కటి అందమైన సుబుద్ధి కలిగిన భార్యని మరి దావీదుకి ఇవ్వడం అనేది ఈ అరణ్యంలోనండి. నిజంగా మరి ఒంటరిగా పారిగెడుతున్నాడు. సౌలు కూతురు దగ్గర మరి కూతురునైతే వివాహం చేసుకుని ఉన్నాడు, కానీ అయినా పారిపోతున్నాడు. అయితే ఇక్కడ ఈ అరణ్యంలో తనకి చక్కటి భార్య లభించడం అనేది జరిగింది. తర్వాత అక్కడే ఇంకొక భార్యను కూడా అహీనోము అనే ఇంకొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఏమంటున్నాడంటే ఆ కష్టంలో కూడా ఆ పోరాటాల్లో కూడా మరి ఊరట కలగ చేయడానికో నెమ్మది కలగ చేయడానికి తనకంటూ తన వారు అని ఒకరు ఉండాలి కాబట్టి దేవుడు నిజంగా ఎవరిని అనాథలుగా విడిచిపెట్టారంటే ఇదేనేమో అండి. ఆ టైంలో కూడా ఆ పోరాటాల్లో కూడా మరి చక్కటి భార్యల్ని మరి దేవుడు దావీదుకిచ్చి ఆ ఘనమైన వివాహం వారి పట్ల జరిపించాడనేమో అని నేను నమ్ముతున్నానండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుంటూ పోతే మరి ఇంకొక మాట కూడా అంటానండి, ఎక్కడైతే మరి 400 మందితో యుద్ధానికి స్టార్ట్ చేశాడు అంటే వెళ్ళిపోతున్నాడు అన్నాను కదండి. ఎప్పుడైతే మరి ఈ కెరీలా అనే స్థలంలోకి వెళ్ళి మరలా బయటకు వస్తున్నాడో, పారిపోయి మరి ఆ తర్వాత జీపు అనే స్థలానికి వెళ్తున్నాడు, అక్కడ ఇంకో 200 మంది మరి దావీదుని జాయిన్ అయినట్టుగా చూడండి. ఆయన బలము పెరుగుతుంది. ఆయనతో మరి ఆయనకి సహవాసం అంటే అతనితో జాయిన్ అవుతున్న వాళ్ళు, అతని మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో కూడా సంఘంలో మనం సేవ చేస్తూ ఉంటుండగా మరి పరిచర్య చేస్తూ ఉంటుండగా మన గుంపులు కూడా పెరుగుతున్నాయండి. మనం వాళ్ళని బలహీనుల పరిస్థితిలో వాళ్ళు బలహీనులుగా వస్తున్నారు మన దగ్గరికి, అది మర్చిపోవద్దు మనం. వాళ్ళు బలహీనులు, సమాధానం లేని వాళ్ళు, కష్టంలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు మన దగ్గరికి రావట్లేదండి. దేవుడున్నాడు ఇక్కడ, మీ సంఘంలో దేవుడున్నాడు, నా దగ్గర దేవుడున్నాడు అనే సత్యం తెలుసుకొని వాళ్ళు వచ్చి ఊరట కలగడానికి, ఊరట పొందుకోవడానికి వాళ్ళు వస్తున్నారండి. మరి దేవుని దగ్గర జవాబులు పొందుకోవడానికి దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఆకర్షించకుండా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు లేకుండా ఎవ్వరు
మందిరాలకి రాలేరు, ఎవరు కూడా మరి యేసయ్య దేవుడిని ఒప్పుకోలేరండి. అలాంటి పరిస్థితుల్లో బలహీనులైన వారిని దేవుడు ఆకర్షించి స్వార్థ ద్వారాలు తెరిచి వారికి స్వార్థను అందజేయడానికి మన దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆ బలహీనమైన వారిని కూడా మనము ఈ రీతిగా బలపరుస్తూ ఉండాలి. ఇలా మన గుంపు పెరుగుతూ ఉండాలి. అంటే దేవుని రాజ్య విస్తరణ ఈ రీతిగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దావీదు నుండి మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. మరి అరణ్యంలో ఒంటరిగా బలహీనుడిగా ఉన్న పారిపోతున్నా కూడా అతను కాపరి అంటే ఈయనని మరి మనుషులని కాసేవాడిగా తయారు చేస్తూనే ఉన్నాడు. ఆ తర్ఫీది కూడా వరిస్తున్నాడు. సో ఈ 400 మందితో వాళ్ళకి ఎట్లా తర్ఫీది ఇచ్చాడనేది చాలా గొప్ప మర్మంతో కూడిన సత్యం అండి. ఆ తర్వాత 200 మంది కూడా జాయిన్ అవుతారు అంటే నాకు అర్థం కాలేదు. నిజంగా ఇదెంత గొప్ప ధన్యత. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళే ఈ 400 మందికి ఎలాంటి ఆహారం ఇస్తున్నాడో అక్కడ ఒక 4-5 వస్తేనే ఆ కొద్ది మందికి ఆహారమే ఇవ్వలేకపోయాడు. అలాంటిది మరి దేవుని పరిశుద్ధ స్థలంలో నిజంగా చూడండి, ఇది ఎంత అందమైన మాట ఏంటంటే దేవుని పరిశుద్ధ స్థలంలో తినకూడని రొట్టెల్ని సైతం తినగలిగిన ధన్యత తనతో పాటు ఉన్నవారికి కూడా మరి దేవాది దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనము కూడా నూతన నిబంధనలో ఉన్నాం. ఇంకా దేవుడు ఏంటంటే మనకి తక్కువ పైన అనేది ఏం లేదండి, పెద్దవారు గొప్పవారని ఏం లేదు, అందరము సమానమే, అందరము యోగ్యత కలిగిన వారమే. అక్కడ ప్రధాన యాజకుడనే లేదు, మరి పాస్టర్ అని కాదు, విశ్వాసనే కాదు, అందరికీ సమానంగా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, సమానమైన అభిషేకం ఇస్తున్నాడు, సమానమైన తలాంతులు ఇస్తున్నాడు. కాకపోతే ఎవరి పిలుపుని బట్టి వారు జీవిస్తున్నారు, ఎవరి కాలింగ్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ 400 మంది ఏమి, తర్వాత 200 మంది ఏమో వారిని ఎవరికి తగ్గట్టుగా వారికి తర్ఫీదిచ్చుకుంటూ వారిని మరి యుద్ధానికి రాబోయే కాలంలో తన రాజ్యానికి సైన్యముగా సిద్ధపరచుకుంటూ ముందుకు నడిపించబోతున్నాడండి ఈ దావీదు. అంటే ఈ దావీదుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగుగాక. చూడండి ఇక్కడ అరణ్యంలోనూ ఆయన రోదన అంతా కూడా ఉల్లాసంగా మారని పాడదామండి ఆ పాట. నిజం అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చూడండి ఈ పాటలో చక్కటి మాటలు అతను రాస్తా ఉన్నాడు. నా అరణ్య రోదనంతా కూడా ఉల్లాసంగా మారిపోయింది అని చెప్పేసి దావీదు పలికిన మాటలేనండి. దావీదు గారి కీర్తనలోకి వచ్చిన మాటలే. కృపా సత్యాల గురించి దావీదు కంటే మించి అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు, రాసిన వాళ్ళు ఎవరు లేరు. వాటిని మనం పాటలుగా పాడుకున్నామండి. నిజంగా ఈయన ఉల్లాసము ఏ రీతిగా మారింది తెలుసా అండి. వీళ్ళందరినీ తర్ఫీదు తీసుకుంటూ ఆ తర్వాత సింహాసనము ఎక్కేసాడండి రాజు అవ్వడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ భాగంలో మరి నెక్స్ట్ ఏమి జరిగిందనేది నేర్చుకుందాము. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో తండ్రి, దావీదు చరిత్రలోకి వెళ్ళి కొద్దిగా విషయాలు మేము ధ్యానిస్తుండగా మాకు నేర్పించి మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి దావీదులాగా నీకు హృదయానుసారుడిగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.